హలో అండి, జనార్దన్ ఇన్సైట్ కి స్వాగతం. గత 2 రోజులుగా వార్తల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే పదం ప్రముఖంగా వినిపిస్తుంది. నిన్ననే ఏప్రిల్ 26, 2026 తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను స్వయంగా పూర్తి చేసి ప్రజలందరికీ భాగస్వాములు కావాలని కోరారు. అసలు ఏంటి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్, దీనివల్ల లాభం ఏంటి, ఒక సాధారణ పౌరులకు మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు దీని గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనం ఇన్డెప్త్గా విశ్లేషిద్దాం. మొదటగా భారతదేశం మొట్టమొదటి డిజిటల్ సెన్సెస్, తర్వాత ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి, ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది, కీలకమైన దశలు మరియు తేదీలు ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దాం. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు సెన్సెస్ 2027 పేరుతో ఈ ఏప్రిల్ 1న అధికారికంగా ప్రారంభమైంది. భారతదేశపు చరిత్రలో ఇది మొట్టమొదటి డిజిటల్ జనగణన. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పౌరులకు తొలిసారిగా ప్రవేశపెట్టిన వినూత్న విధానమే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్. మరి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి? సాధారణంగా జనగణన అధికారులు మన ఇంటికి వచ్చి మన వివరాలను అడిగి నమోదు చేసుకుంటారు. కానీ ఈసారి అధికారులు మన ఇంటికి రాకముందే మన వివరాలను మనమే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇందులో ప్రధానంగా 34 పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి నంబర్, కుటుంబ సభ్యుల సంఖ్య, ఇల్లు సొంతమా లేదా అద్దెదా, తాగునీటి సదుపాయం, ఇంటర్నెట్, టీవీ వంటి వసతుల వివరాలు, ఇలాంటివి 34 పారామీటర్స్ ఉంటాయి. మరి ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది? స్టెప్ 1, ముందుగా పౌరులు sc.census.gov.in అనే అధికారిక పోర్టల్లో లాగిన్ అవ్వాలి, మొబైల్ నంబర్ మరియు ఓటీపీ ద్వారా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే, సిస్టంలో ఉండే డిజిటల్ మ్యాప్ ఆధారంగా తమ లొకేషన్ని ఐడెంటిఫై చేసి కుటుంబ వివరాలను నమోదు చేయాలి. ఇది తెలుగుతో సహా మొత్తం 16 భాషల్లో అందుబాటులో ఉంది. స్టెప్ నెంబర్ 3, వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక యూనిక్ SCID, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని జాగ్రత్తగా భద్రపరచుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, జనగణన అధికారులు మీ ఇళ్లకు ఫీల్డ్ విజిట్ కి వచ్చినప్పుడు వారికి కేవలం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి నంబర్ చెబితే సరిపోతుంది. మీరు మళ్ళీ మొదటి నుండి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జనగణన సమయంలో ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించాల్సిన పని లేదు, ఆధార్, పాన్ లాంటివి. నెక్స్ట్, కీలకమైన దశలేంటి మరియు తేదీలు ఏంటివి? జనగణన ముఖ్యంగా 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఫేజ్ 1 HLO, దీనిని హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్, ఇళ్ల జాబితా మరియు గృహ గణన అంటారు. ఏప్రిల్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. మరి తెలంగాణలో షెడ్యూల్ ఎప్పుడు? సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత మే 11 నుండి జూన్ 9 వరకు అధికారులు ఇళ్లకు వచ్చి సర్వే చేస్తారు. నెక్స్ట్ రెండవ దశ ఫేజ్ నెంబర్ 2 PE, దీనిని పాపులేషన్ ఎన్యూమరేషన్, జనాభా గణన అంటారు. ఇది ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. దేశ భవిష్యత్ విధానాలకు కీలకమైన కులగణన కూడా ఇదే రెండవ దశలో జరుగుతుంది. మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? 1, ఖచ్చితత్వం, అక్యురసీ. మన వివరాలు మనమే నమోదు చేయడం వల్ల డేటా ఎంట్రీలో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా తప్పులు జరగవు. నెక్స్ట్, టైం సేవింగ్, సమయం ఆదా. అధికారులకు ఇంటింటికి తిరిగే భారం కొంతమేర తగ్గుతుంది, అలాగే పౌరులకు కూడా సమయం ఆదా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సౌలభ్యం, మనకు వీలైన సమయంలో రాత్రి లేదా ఉదయం ఎప్పుడైనా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఫైనల్ కంక్లూజన్ కి వస్తే 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యానికి ఈ సెన్సస్ డేటా అత్యంత కీలకం. ప్రభుత్వ విధానాలకు, రిజర్వేషన్లకు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఇదే ప్రాతిపదిక. కాబట్టి పౌరులుగా మనం కూడా బాధ్యతగా ఈ డిజిటల్ ప్రక్రియలో పాల్గొందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు సెన్సస్ 2027 ఫేజ్ 1 HLO, ఫేజ్ 2 PE లాంటి టెర్మినాలజీ తప్పక గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని పబ్లిక్ పాలసీ అంశాలు, ట్రెండింగ్ ఎడ్యుకేషనల్ టాపిక్స్ విశ్లేషణ కోసం జనార్దన్ ఇన్సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.